నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం చిగురంత ఆశ. మనకు అందించిన వారు కస్తూరి హనుమన్ నాగేంద్ర ప్రసాద్ గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. మనిషి ఆశాజీవి. వ్యక్తిగత కుటుంబ భవితపై ప్రతి ఒక్కరికి ఆశలు ఉంటాయి. అవి వయస్సు, వృత్తి, ప్రవృత్తులను బట్టి అవసరం, అవకాశాన్ని అనుసరించి మారుతూ ఉంటాయి. రేపటి మీద ఆశ నేటి కష్టాలను ఓర్చుకుని ఓర్పుతో నిరీక్షించడం నేర్పుతుంది. కోరికలు, ఆశయాలు ఎన్ని ఉన్నా నెరవేరుతాయనే ఆశ లేకపోతే అడుగు ముందుకు పడదు. అది ఉడుముకు తేనె చుక్కలాగా అలవి కాని కొండలనైనా అవలీలుగా అధిరోహింపజేస్తుంది. పోరాట పటిమను ఇస్తుంది. సాధన క్రమంలో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. ఆశలు అశ్వాల వంటివి. అదుపు లేకపోతే బతుకు అగమ్యగోచరమే. అవసరానికి, అర్హతకు మించి ఆశించడం అత్యాశ. నిరాశ ఏమో ప్రగతికి ప్రతిబంధకమవుతుంది. జీవితాన్ని నిర్వీర్యం చేసి నిస్సారంగా మారుస్తుంది. దురాశ వినాశ హేతువు. దురాశ దుర్బుద్ధి కవలలు. తనను ఆశ్రయించిన వారిని కూడా నాశనం చేస్తాయి. ఆశలు ఎప్పుడూ శ్రేయోదాయకంగా ఉండాలి. ఆశ పాశం కాకూడదు. ఆశయ సిద్ధికి ఆలంబన కావాలి. వ్యక్తికి, సమాజానికి హితాన్ని, లబ్ధిని చేకూర్చాలి. మిగిలినవన్నీ బంధహేతువులే. వాటిలో చిక్కుకున్నవాడు సాలెగూడులో ఈగే. ఉత్తమమైనవి, పలువురికి ప్రయోజనాన్ని కలిగించే వాటిని కష్టమైనా సాధించాలి. అహితం, అనర్హమైన వాటిని ఆదిలోనే అణిచివేయాలి. సహజంగా మనిషికి అర్థకామాలపైనే ఆశ ఎక్కువ. ఇతరుల ధనం మీద ఆపేక్ష, పరస్త్రీల పట్ల కోరిక పతనహేతువులు. ఆశ తనివి తీరని తృష్ణ. కడలిలో అలలు, కడుపులో ఆకలి, మనసులో ఆశలు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. లభించిన దానితో తృప్తి పడనివాడు ప్రపంచంలోని సకల సంపదలు లభించిన బ్రహ్మ పదవిని కట్టబెట్టినా తృప్తి పడలేడు. యోగి ఆశలను జయించి మనసున ఆనందంతో రమిస్తూ ఉంటాడు. రాజు ఆశలను జయించిన ఇంకా అసంతృప్తితో అల్లాడతాడు. దిక్కుల్ని జయించిన వానికన్నా కోర్కెలను జయించిన వాడు నిజమైన ధనవంతుడు. మనిషి బతికినంత కాలం సుఖంగా బతకాలని, దైన్యం లేని జీవనం, అనాయాస మరణం కావాలని కోరుకుంటాడు. కొద్దిసేపట్లో మరణించే వ్యక్తి కూడా ఇంకా ఏదో చేయాలని, చూడాలని, కావాలని ఆశపడతాడు. అసలు ఆశలు సఫలమైతే ఆనందం, ఉత్తేజం, విఫలమైతే నిరాశ. ప్రాణికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎంత సహజమో ఆశా నిరాశలు కూడా అంతే సహజం. ఆనందకరమైన జీవనానికి ధనమే కాదు, స్నేహము, నమ్మకము, ప్రేమ, శాంతి వంటివి చాలానే కావాలి. అందులో ఏవి సన్నగిల్లిన ఆశ అనేది ఒక్కటి బలంగా ఉంటే మళ్ళీ వాటన్నిటికీ ఊపిరిపోయవచ్చు, కష్టపడి సాధించవచ్చు. చిగురంత ఆశ జగమంత వెలుగు అంటారు. సానుకూల దృక్పథంతో చూస్తే ప్రపంచమంతా అనుకూలమయమే. అత్యాశ, దురాశలకు దూరంగా ఉంటూ నిరాశ, నిస్పృహలను దరికి రానీయక ఆశే శ్వాసగా ముందుకు సాగిపోవాలి. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.